తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చి ప్రజల మీదనే ప్రతాపం చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిలువ నీడలేనటువంటి పేదలు అనేక సంవత్సరాల నుంచి ప్రభుత్వ భూములను కాపాడుకుంటూ అలా తలదాచుకుంటూ ఉంటే దౌర్జన్యంగా నిర్బంధాన్ని ప్రయోగించి అణచివేతతోటి ఈరోజు నిలువ నీడలేని వాళ్ళుగా చేస్తున్నటువంటి స్థితి ప్రత్యక్షంగా కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి స్థితి ఉంది. ఈరోజు రాష్ట్రంలో లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములు కొంతమంది అక్రమార్కులు ధనబలం అధికార బలంతో ఆక్రమించుకొని అమ్మకాలకు క్రయ విక్రయాలకు పాల్పడుతున్నటువంటి స్థితి మీడియా ద్వారా అదేవిధంగా అనేక సందర్భాలలో బయటపడుతున్న పరిస్థితి. అట్లాంటి వాళ్ళ మీద తమ ప్రతాపాన్ని చూపించకుండా పేదలు 60 గజాలు 40 గజాలు 50 గజాలలో తలదాచుకుంటూ ఉంటే ఈ రకంగా ఈరోజు తొలగించడం అనేటువంటిది చాలా అన్యాయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో కానీ లేదా వరంగల్ జిల్లాలో కానీ ఈరోజు ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అంటే అనర్హుల ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ అసైన్ భూములను లేదా గ్రీన్ ల్యాండ్ భూములను గుర్తించి స్వాధీనం చేసుకోవాలి తప్ప పేదల స్వాధీనమైన భూములని ఈరోజు స్వాధీనం చేసుకోవడం అనేటువంటిది సరైనది కాదు. ఈ ప్రభుత్వానికి పేద ప్రజల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఏదైతే హామీ ఇచ్చారో ఈ 6 గ్యారెంటీలో భాగంగా గృహలక్ష్మి స్కీమ్లో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చారో ఆల్రెడీ ఇప్పటికే చేసుకున్న వాళ్ళందరి పేదలకు సంబంధించినటువంటి ఇంటి స్థలాలను రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడే ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టించాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతాయి. ఆ క్రమంలోనే ఈ నెల 27వ తారీఖు నాడు ఏకశిలా పార్కు నుండి సుబేదారి కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించబోతా ఉన్నాం. ఆ తర్వాత జూలై 1వ తారీఖు నాడు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కూడా ఈ సందర్భంగా పిలుపునియడం జరుగుతూ ఉంది. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే చలో ఇందిరా పార్క్ కార్యక్రమానికి కూడా పిలుపునియడం జరుగుతూ ఉంది. ఇంతటితో ఈ కార్యక్రమాలు ఇప్పటికైనా ఇక్కడటువంటి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రజల కోణం నుంచి ఆలోచించాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తాం. లేకపోతే గత ప్రభుత్వాలు పట్టినటువంటి గతే ఈ ప్రభుత్వంలో పడుతుందని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది.